Hello, welcome to Fellowship Jesus Spoken English classes. We are heartfully welcome to you. Please welcome and listen spoken English classes. ప్రియమైనటువంటి సోదరులారా, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు మనం స్టార్ట్ చేసుకుందాం. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసుల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఎలాగుంటాయి, ఎలాగ మనం ఇంగ్లీష్ చిన్న చిన్న పదాలతో మాట్లాడాలో నేర్చుకుందాం. ఇక్కడ ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి 25 రకాలైనటువంటి పార్ట్స్ ఉంటాయి. 25 ఎక్సర్సైజులు ఉంటాయి. 25 ఎక్సర్సైజులుగా నీకు వస్తే ఈజీగా నీవు చెప్పగలవు. ఫస్ట్ది ఆర్టికల్స్, అసలు ఆర్టికల్స్ అసలు ఏంటి. సెకండ్గా వే ఆఫ్ స్పీకింగ్. మూడవదిగా ప్రెజెంట్ టెన్స్ బీ ఫార్మ్ వెర్బ్. అలాగే నాలుగవదిగా పర్సన్స్. ఐదవది ప్రెజెంట్ టెన్స్ హ్యావ్ అండ్ హ్యాస్, ప్రెజెంట్ టెన్స్ కెన్, మరి బీ ఫార్మ్ వెర్బ్స్, ప్రెజెంట్ టెన్స్ బీ ఫార్మ్ వెర్బ్స్, పాస్ట్ టెన్స్ బీ ఫార్ హ్యావ్ అండ్ హ్యాజ్, పాస్ట్ టెన్స్ ఆఫ్ కెన్, ప్రెజెంట్ టెన్స్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇవి కాకుండా యూజ్డ్ టు, నౌను, ప్రొనౌను, పాస్, యాడ్జెక్టివ్. 24వదిగా యాడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వర్బ్, సెంటెన్స్ అండ్ కన్స్ట్రక్షన్స్. లాస్ట్దిగా ఎక్స్టర్నల్ ప్రొనౌన్స్, కంపారిసింగ్ ప్రొనౌన్స్, యాడ్జెక్టివ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్, కైండ్స్ ఆఫ్ లెటర్స్, ప్రైవేట్ లెటర్స్, బిజినెస్ లెటర్స్, టూతోని. ఈ రకంగా ఇవి 25 రకాలైనటువంటి పార్ట్లు. ఈ 25 రకాల పార్ట్లు ఎప్పుడైతే నేర్చుకుంటామో మనకి ఇంగ్లీషు పర్ఫెక్ట్గా నువ్వు మాట్లాడగలవు. మరి మొట్టమొదటిగా ఆర్టికల్స్ వచ్చేసరికి ఏ, యాన్, ది. ఏ, యాన్, ది. అసలు ఏ ఎప్పుడు యూజ్ చేస్తాం, యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ది అని ఎప్పుడు వాడతాం. అయితే ఏ అనేటువంటిది కాన్సోనెంట్ ముందు వాడేది. అసలు ఇంగ్లీష్ లెటర్స్ ఎన్ని రాజు? 26లో కాన్సోనెంట్స్. తర్వాత ప్రతి కాన్సోనెంట్ ముందు కూడా ఏ వాడతాం. సపోజ్ బాయ్ ఉంది, బాయ్. ఇక్కడ ఏ వాడతామా, యాన్ వాడతామా? ఏ బాయ్. ఎందుకు? ఇక్కడ బి అనేటువంటిది ఏంటిది? కాన్సోనెంట్ సౌండ్స్. కాన్సోనెంట్స్, ఓవెల్స్ రెండు రకాలుగా మారుస్తాం. అల్లులు, అచ్చులు. అచ్చులు అనేటువంటివి ఓవెల్స్. AEIOU, AEIOU, 25. ఇవి 5టిని ఓవెల్స్ అంటారు. వీటి ముందు యాన్ అని వాడతాం. ఇవి కాకుండా ఏ వచ్చినా ఏ అనేటువంటిది వాడతాం. కానీ ఇప్పుడు ఈ ఓవెల్స్ సౌండ్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు హవర్ ఉంది, హానెస్ట్ ఉంది, HONEST. ఇక్కడ దేని ముందు ఏది పెట్టాలి? ఏ ఎక్కడ పెట్టాలి, యాన్ ఎక్కడ పెట్టాలి తెలుసా? అవర్ ముందు ఇది ఇక్కడ ఏ అని పెట్టాలి, ఇక్కడ యాన్ అని పెట్టాలి. మరి హెచ్ కూడా కాన్సనెంటే కదా. కాకపోతే దీన్ని ఎలా ఏ సౌండ్ వస్తుంది? హానెస్ట్. ఆ నుంచి ఆహా వరకు, ఆ నుంచి అమ్మహా వరకు, అంటే హా. AAIOO, ఇది హానెస్ట్ అన్నమాట. ఇక్కడ ఈ సౌండ్లో ఓవెల్ సౌండ్ వస్తుంది. ఇక్కడ హానెస్ట్ అంటే యాన్ ఆనెస్ట్ అనమాట. ఇది
యాన్ ఆనెస్ట్ ఇది, ఏ అవర్. మరి రెండు హెచ్చులు ఉన్నాయి కదా అని అంటే అలాగ వాడడానికి లేదు. ఇది కాన్సనెంట్ అయినప్పటికీ ఓవెల్ సౌండ్ రావాలి. హానెస్ట్ ఏంటి ఆనెస్ట్ ఇలా చదవాలి. ఆనెస్ట్ అంటే రెండో ఆ చదువుతాం. ఇది ఆనెస్ట్కి ఏ హా చదవకూడదు. ఆ అంటే ఆ నుంచి అమ్మ వరకు వచ్చుడు కదా, ఇది ఆనెస్ట్. నెక్స్ట్ ఇలాగా. ఇప్పుడు నెక్స్ట్ అంబ్రెల్లా. యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీ, యూనివర్సిటీ, యూనివర్సిటీ ఉంది. ఏ యూనివర్సిటీ? యాన్ యూనివర్సిటీ. యాన్. ఎందుకు యాను? యూనివర్సిటీ, యూనివర్సిటీ అంటే ఇది సౌండ్ ఎలా రావాలట చెప్పాలి. డౌట్ ఏంటి? ఏ యూనివర్సిటీ? యాన్ యూనివర్సిటీ. ఏది కరెక్ట్ అని అనుకుంటే ఏ యూనివర్సిటీ కరెక్ట్. ఏ యూనివర్సిటీ. యాన్ యూనివర్సిటీ అనేటువంటిది యూనివర్సిటీ, ఇది రాంగ్. ఎందుకు? మనం రాసేటప్పుడు ఎలా రాస్తాం? యాగంతో రాస్తాం. ఇది యూనివర్సిటీ, యూనివర్సిటీ అని చెప్తే ఏ వస్తుంది అన్నమాట. ఏ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ. అలాగే ఇంతవరకు నేర్చుకున్నాం కదా. యూరోపియన్ ఉంది. యూరోపియన్, EUROPEAN, యూరోపియన్. యూరోపియన్ ఏ యూరోపియనా యాన్ యూరోపియనా అంటే యూ వస్తుంది కాబట్టి ఇది యూరోపియన్, యూరోపియన్. యూరోపియన్ వచ్చేసరికి ఏది వస్తుంది ఇక్కడ? ఏ యూరోపియన్. ఒక ఏ ఇండియన్ వస్తుందా యాన్ ఇండియన్ వస్తుందా? యూరోపియన్ తాడు యూరోపియన్ దేశస్తుడు. యాన్ ఇండియనా ఏ ఇండియనా? ఐఆమ్ ఇండియన్ అంటావా ఐఆమ్ యాన్ ఇండియన్ అంటావా? కాదు. ఏఐఓఎస్ లేటే ఓవర్స్ ఉంది. ఏ రావాలా? ఐఆమ్ యాన్ యాన్ రావాలన్నమాట. అలాగే ఇప్పుడు ఏఎన్ చూసాము. ఇక్కడ ది అనేటువంటిది కూడా ఏంటంటే ఇది పర్టికులర్ ఏదైనా ది బుక్స్ లేకుంటే ఒకసారి దాన్ని ది అనేటువంటిది ది బుక్స్ ఫ్లోరల్కి వాడతాం అన్నమాట. సింగులర్లో వాడేది ఏ యాన్, ఫ్లోరల్లో వాడేది ఏం వాడతామా? ది కానీ దా కానీ అనొచ్చు అనమాట. ఫ్లోరల్ ఏదైనా. ఎందుకంటే ఒక అనడానికి లేదు కదా. హౌస్, ద కౌస్, ఏ కౌ, ద కౌస్, అలాగనమాట. ఇలాగా ఏ అనేది నేర్చుకున్నాం. ఈ తర్వాత వే ఆఫ్ రెండవ భాగం. ఇది రెండవ భాగం. వే ఆఫ్ స్పీకింగ్. రాజు అది వచ్చి ఎన్ని నిమిషాలు అయింది అది?